ఫేవరెట్ ఏంటంటే సార్, ట్రైన్ దగ్గర లెగ్ పెట్టడానికి బిఫోర్ వచ్చి ట్రైన్ ఇలా పట్టుకొని, 2 ఇలా పట్టుకొని ఒకసారి బయటకొస్తారు కదండీ ఫ్రేమ్‌లో. అప్పుడు చరణ్ సార్ ఎక్స్‌ప్రెషన్ ఉంటదండి. కళ్ళు అలా మూసి ముందని జస్ట్ అలా ప్లెయిన్‌గా శూన్యంలోకి అలా చూసి, అప్పుడు లెగ్ పెట్టడం స్టార్ట్ చేస్తారండి. అప్పుడు అందరూ క్లాప్స్ అక్కడే కొట్టేసాం సార్. అంటే అలాంటి అంటే చరణ్ సార్ అంత ఇన్వాల్వ్ అయిపోయారు సార్. అంటే ఈ కథ చెప్పడానికి కూడా మేము కారణం జనరేషన్‌ని ఇన్‌స్పైర్ చేద్దామనండి. అంటే మేము ఇప్పుడు స్కూల్స్‌కెళ్తాం కదా సార్. అప్పుడు స్కూల్స్‌కెళ్తే స్కూల్ అంటే క్లాస్ రూము, బ్లాక్ బోర్డేనా, వాని ఎనకాల ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉంటది దాని ఎనకాల అని చెప్పడానికి ట్రై చేసాం సార్ ఇద్దరం. అంటే ఆట స్థలం అంటే అమ్మ కడుపులో ఉన్న 9 మంత్సే ఆడుకోవడానికి ఉంటుంది గ్రౌండు. బయటకొచ్చిన తర్వాత స్కూల్‌లో పిల్లలకి ఇప్పుడు చూస్తాం సార్, ఏ స్కూల్‌కి గ్రౌండ్ ఉంది సార్? బిల్డింగ్స్ ఉంటున్నాయి అంతండి. అది చెప్పడానికి ఇన్‌స్పైర్ చేద్దాం ఏదో మంచి మాట చెప్పి అంటే ముఖ్యంగా ఈ కార్పొరేట్ అవును ఎడ్యుకేషన్ సార్. సిస్టమ్ వచ్చేసిన తర్వాత సార్. అండ్ ఎంతసేపటికి మార్కులు అనే దీంట్లో ఇంకా అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోతుంది. అందులో ఇప్పుడు ఈ బొమ్మని ఇరాని ఒక మాట అంటాడు, చేతిలో వచ్చేసింది సార్ ఆడ ఆడ అంటాడు. అందులో ఆడ ఎన్నో ఆటలు ఉన్నాయి సార్, ప్లే గ్రౌండ్‌కి ఎవరు వెళ్తున్నారు ఎవరు సార్? వెళ్ళట్లేదు సార్ అని. కానీ ప్రభుత్వాలు ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ పరిస్థితి ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు రాను రాను బెటర్ అవుతుంది అన్నది అవును సార్. ఇప్పుడు ఇది. చాలా బాగుంది సార్ ఇప్పుడు. బట్ ఇంతకంటే ఇంకా గట్టిగా రావాలంటే మీరు ఇచ్చినటువంటి సలహా, సినిమాలు పెద్ద సినిమాలు ప్రభుత్వాలు సహకరించాలి, సర్కారు వాళ్ళు ముందుకు రావాలి. కాబట్టి ఈ సినిమా ఒక అవేర్నెస్ తీస్తుంది, ఒక ఎడ్యుకేషనల్ ఫిలిం పెద్ది, ఒక ఇన్స్పైరింగ్ కంటెంట్ ఉన్న సినిమా పెద్ది. ఈ సినిమాలో బిడ్డలకి మనం ఏమి ఇవ్వాలి, ఎలాగ మోటివేట్ చేయాలి, ఎలాగ ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళు ఎలాగ పెంచాలి అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ పెట్టి స్ఫూర్తి పొందాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను సినిమా చూస్తూ ఏఆర్ రెహమాన్ గారి కంట్రిబ్యూషన్ ఎలా ఉందని చూడటంలో సౌండ్ని పెర్ఫెక్ట్గా వాడుకుంటారండి. అంటే ఆర్ఆర్ అంటే ఓన్లీ ఇంకా ఊకదంపుడు కొట్టేసి ఎలివేషన్స్ కొట్టేసి ఆ రకంగా కొంచెం ఒరవడి ఇప్పుడు కొనసాగుతున్నా కొన్ని చోట చెల్లుతుంది. బట్ అన్ని వేళలా అది కరెక్ట్ కాదు. ఇది మన మనసులోని ఫీలింగ్ని బట్టి ఆయన కొడుతున్నాడని నాకు అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. గుండెని పిండే విధంగా మరింతగా ఆయన మనల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మనకు ఆ ఫీలింగ్ని ఇవ్వగలుగుతున్నాడు. పెద్దిలో పరిపూర్ణమైన న్యాయం చేశాడు. అవును సార్. చాలా. చెప్పాలంటే ఆయన మెయిన్ పిల్లర్గా అనుకోవచ్చు మనం. మెట్టే పైన Yes, ఎక్కించారు సార్ ఆయన. మీరు అనుకోండి మీ కంటెంట్ ఆయన ఎక్కడికో లేపారు ఆయన. సార్ అంటే హీరో ఉండి ఎలివేషన్ ఇవ్వడం వేరు సార్. నేనేమనుకున్నానంటే చరణ్ గారు లేకుండా చరణ్ గారు స్టాచ్యూ చూపించి ఎలివేషన్ ఇద్దారనుకున్నాను సార్. అది అక్కడ కూడా రెహమాన్ గారు అలా లేపారు సార్. లేపారు. మామూలు కాదు సార్. చాలా ఉంది. సార్. అండ్ పైగా ఇది అఫ్కోర్స్ మీరు ఇంటర్వ్యూస్లో మీరు అన్నారు రెహమాన్ని ఎలా ఫస్ట్లో ఒప్పించామని చరణ్ చెప్తుంటేను అక్కడికి వెళ్ళిన బాడీ లాంగ్వేజ్ బట్టిను ఎవరైనా సరే అది. బట్ ఎవరికైనా సరే నువ్వు చెప్పే కంటెంట్ ఉంది, అది మెయిన్. కొంచెం విజ్ఞత, కొంచెం అవగాహన, ఆ సెన్స్ ఉండే ఎవరికైనా సరే ఆ కంటెంట్ నువ్వు చెప్పగానే దానికి డెఫినెట్లీ ఆమోదయోగ్యం, ఆమోద ముద్ర పడిపోతుంది. డిఓపి గారు అయితే ఆయన చాలా బాగా చూపించాడు. నువ్వు ఏదైతే ఒక మట్టి కథ అనుకుంటున్నావో, రస్టిక్ అనుకున్నావో, ఏమంటే ఆ రఫ్నెస్ అది మొత్తం కనిపించేలా చేశాడు. దాన్ని డిడ్ హిస్ జాబ్ వెరీ వెల్. అండ్ తర్వాత ఇంకా మీ నవీన్ గారు అయితే టీజర్ దగ్గర నుంచి ట్రైలర్ దగ్గర నుంచి ఆగలేక ట్రైలర్ కూడా నేను దాన్ని చెప్పేశాను ముందు. అద్భుతంగా ఈయన కటింగ్. తర్వాత నాకు బాగా నచ్చింది ఆ డిజాల్వ్ అయ్యి వస్తుంది క్రికెట్ దగ్గర నుంచి రెజ్లింగ్కి. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అని నేను చెప్పినట్టుగా చెప్పడం అనేది తన ఇది. అండ్ ఎన్ని చోట్ల బట్ సినిమాలో నెరేషన్లోనే మీరు బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి చెప్తారు. ఇది అంటే బొమ్మన్ ఇరానీని ప్రేక్షకుని చేశారు. బొమ్మన్ ఇరానీకి ఎలాగైతే కథ అడికి అర్థమవుతూ వస్తుందో సేమ్ ఆడియన్స్ అది మంచి కాన్సెప్ట్. ఇది ఎడిటింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళుతూ చెప్పటం అన్నది ఇట్ ఈస్ మంచి ప్రయత్నం. అండ్ దట్ వే మై హార్ట్ ఫెల్ట్ అప్రిసియేషన్ టు నవీన్ నోలీకి. అలాగే ఆర్ట్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. అన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఆ హార్మోనీ ఉంది. ఒకటి ప్రత్యేకంగా అయ్యి ఏంటిది అనట్లేదు, అన్నీ కథలో ఇమిడిపోయే విధంగానే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఆ యంగ్ విలన్ దివ్యందు వీళ్ళందరూ కూడా చాలా బాగా కంట్రిబ్యూట్ చేశారు. లాస్ట్లో కూడా బొమ్మన్ గారు స్టాచ్యూ చూడకుండా వెళ్ళిపోదాం, చరణ్ గారిని కలవకుండా వెళ్ళిపోదాం అంటాడండి. చరణ్ ఎందుకు నేను కలవకూడదు అనుకున్నాడు బొమ్మన్ ఇరానీ అంటే అంతే,
ఆ గుడ్ ఫీలింగ్ అలా ఉండిపోవాలంటే కలవకుండా ఉండటమే కరెక్ట్. లాస్ట్ ఫేజ్ వరకు కూడా అలా కూర్చొని చూస్తున్నారు సార్. లాస్ట్‌లో కూడా ట్రైన్‌ని ఇలా ఎక్కి ఆగి ఆగారు ఇలా కొట్టిన కొట్టిన చరణ్ అంటే అప్పుడు అవును, ట్రైన్ వచ్చింది ఆ, కదా. అవును సార్. మరి ట్రైన్ ఉంది కదా, ఎందుకు నడిపించావే బాబు అంటే మేము పడ్డ బాధ మీకు తెలియాలి అని చెప్పేసి అనేది. అది బాగుంది, మంచి సమ్మప్, అది బాగుంది. అంటే పెద్దిగాడి కోసం ఆ రోజు బండి ఆగింది సార్. మా జీవితాలు మొదలయ్యాయి. మాకు స్కూల్ వచ్చింది, వైద్యం వచ్చింది, సర్కారు వచ్చి మా అవన్నీ క్రిస్ప్గా చాలా బ్యూటీతో పట్ట 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 చేస్తారు. అన్ని జరుగుతుంది. లాస్ట్లో మళ్ళీ వస్తారు కదండి చరణ్ గారు స్క్రీన్ మీదకి, పెద్దగా నరుస్తాడు కదండి. అది ఎక్కడ బర్ణ వల్ల తెలియలేదండి ఎవరికైనా, భువన్ గారికి. గట్టిగా పట్టుకుని పెద్ద అని అరిస్తే అప్పుడు కొండల మధ్యలో కుక్కను పట్టుకుని వెళ్తూ ఉంటారు కదా. అంతే సడన్ డిసప్పర్ అయిపోయి అనుకోకుండా అవును సార్, అవును గుడ్ ఫీలింగ్. పుడతామేటి మళ్ళీ బుజ్జి సార్. చూస్తావేంటి మళ్ళీ ఇలాంటి సినిమాని, సార్ థ్యాంక్ యూ ఇలాంటి సినిమాని మళ్ళీ చూస్తావేంటి అనిపించింది అది.